అర్జున, దేహముల నిత్యములు మాట నీవనే ఉపకారములు నచ్చని ఈ సమయమునందు నన్ను నిరాకరించవచ్చు. జగముల జనములు నిన్ను ఆ చంద్ర తారార్కము విశ్వాసఘాతకుడు నిందితులు. నిందపడుట చాలా కష్టము. కావున గైన ప్రజలు నన్ను కృతజ్ఞులని నిందితుడు కంటే అప్పుడని ఎప్పుడుగా నిందితుడు. నోడి కోరువజాల కానకైతే విడుకున్నాడు. అర్జున, ఈ అల్పుని నిమిత్తమై నాతో వివాదము చేయకుంటే వేది నీకు రానున్న లాభములు అనేకములు చెడిపోవు. ఈ సమయమునందు నేను మెప్పించు. ఈ ధరామండలమంతా అట్లు చేయము. సామ్రాజ్య సంపాదనే ఉత్తమ రాజధర్మము కదా మానవ. సామ్రాజ్యాది శుద్ధ సౌఖ్యములకును ధర్మ మార్గవర్ధనములకును సాటి మహేంద్ర సమాన భోగికైనను సల్లాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణము కలిగిన ఆనందము పరిపాలనము చేయనప్పుడు కలగదు. ప్రాప్తకాలకుండు ఈ లోకముల వచ్చాడు. అది మనుషుల చేతని ఉపయోగం వచ్చాడు. మనం మన ధన్యేతర పుట్టినట్టు చక్కబట్టులు
తన రాజ్యములు కైకొనలేదా? ఈ మాటలకేమి గాని నేను ఒక అంశము చెప్పేదాన్ని వినుము. ధర్మము వ్యతిరేక్తము కాకుండా తోమేదా? ధర్మ వ్యతిరేక్తమా? ధర్మమనగా ఇంటిది శాస్త్ర దోషము లోక విరుద్ధము కానిది ధర్మము. లోకాచారములకు ధర్మములకు సంబంధమే లేదు. అంటే నీకు ఇష్టము కానిది ధర్మము కాదా? ఏమి ఈ విధంగా చెప్పవలసిన దాన్ని చెప్పము. అర్జున నీవును నేను ప్రాణమిత్రులము, మీది మిక్కిలి బంధువులము కదా. ఆ మాట ఎందు అబద్ధమేమున్నది? నిజమే. అట్టి నాకు అపకారం వచ్చిన దురాచారం చేసినట్లు కాదా? సంశీములందు నేను నీ కార్యములు నావిగా భావించుకున్నా. నేను రమ్ము మన ఉభయులకు కలిసి ఆ దురాత్రుని దండ హక్కుని పోయేవారు. నీవు ఆలోచించినంత ఏమో నిజము, కానీ ఆ ధర్మం వల్ల నేను భయపడుతున్నాడు అయ్యా. గురుజనములు ఆలోచించినప్పుడు పండిక వాడు ధర్మము అధర్మం అని విచారించగా తల్లి భార్గవరాముడు పితృని యోగమున తల్లి తన గంటలు కొట్టడం ధర్మనేసి గతముని తనయులు మాతృశాసన తండ్రిని జలముల పారద్రోసిని ధర్మ సూక్ష్మము నరసి అట్లు వర్తించింది. ధర్మనితులు ఎందరో ఉండగా కైకరుణేరు దేవా
మన పూర్వ వృత్తాంతం ఎరిగించదని అత్యంత నిష్ఠాంశమున నీవును నారాయణాంశమున నేను సకల అనర్థమైదిచ్చిన అర్జున అనేక విధముల నయభయములు బోధించినను నీ ఒక్కింతయు చెవిని పెట్టక సమరోత్సాహైక పరతంతుడవైతివి. ఇదిగో నాతోడ సురాసుర యక్ష రాక్షస నీవు బాలుడవు ప్రాణములుండ చూసుకున్నాం నరకాసురాది మహాదానములు అనేకులు
పార్థ